రామలక్ష్మి పుస్తకాలు తీసుకొస్తుంటే కింద కాలు జారి కింద పడిపోతుంది. పుస్తకాలు కూడా పడిపోతాయి. ఆ పుస్తకాలు పడిపోయే సమయంలో తన మెడలో ఉన్న తాళి కూడా ఆ పుస్తకాలతో పాటు లాక్కుపోద్దనమాట. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీలత తాళి పెరిగిపోవడం చూసి అది తనకు అనువుగా మార్చుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది. ఇమ్మీడియేట్‌గా అక్కడున్న తాళి తీసి ఇది అపశకునం, ఇది అశుభం, ఇది అరిష్టం అంటూ రామలక్ష్మిని కంగారు పెట్టేస్తుంది. అదే సమయానికి అక్కడ సీతాకాంత్ కూడా వచ్చి ఏమైందమ్మా అని అడిగితే తాళి పెరిగిందని, ఇది అస్సలు మంచిది కాదని అంటుంది. ఈలోపు సీతాకాంత్‌కి బాగా వేలు దగ్గర దెబ్బ పడుతుంది. ఎలాగా అంటే కింద గార్డెన్ ఏరియాలో ఉంటే పైనుంచి ఒక పెద్ద కుండే కింద పడిపోతుందనమాట. అయితే అప్రమత్తమయ్యి ఇమ్మీడియేట్‌గా తల మీద పడాల్సింది వేలుతో రక్తం కారి దెబ్బ తగులుతుంది. అయితే అది విన్న శ్రీలత ఇది చాలా పెద్ద అశుభం అని, ఒకే సమయంలో తాళి పెరికి నీకు ప్రమాదం తప్పింది అంటే మాత్రం నాకెందుకో కీడు శంకిస్తోందని చెప్పేసి సీతాకాంత్‌కి మందు రాస్తున్నట్టే రాసి వాళ్ళ గురువుగారిని పిలిపిస్తుంది. ఎందుకనంటే దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందనమాట. నిజానికి శ్రీలత తన గొయ్యి తనే తవ్వుకుని సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిని కూడా తనకు తెలియకుండానే కలిపేస్తుంది. అయితే ఈలోపు గురువుగారు వస్తే మొత్తం విషయం చెప్పి నాకెందుకో భయంగా ఉందని, రామలక్ష్మి, సీతాకాంత్‌లకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని అంటే, అటు సీతాకాంత్‌తో పాటుగా రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఈలోపు ఈ గురువుగారు ఏమంటారంటే, మీ ఆలోచన కరెక్టేనని, వాళ్ళు పెళ్లి చేసుకున్న ముహూర్తం బాలేదని, అందుకనే ఇక ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మరొకసారి సీతాకాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టాలి అనంగానే రామలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయన్నమాట. అయితే సీతాకాంత్ ఏమో వద్దమ్మా ఇప్పుడు అలాంటివేమీ పెట్టొద్దు అంటే, ఎందుకు పెట్టకూడదురా? నీ భార్య కాదా అని చెప్పేసి వాదిస్తుంది. మొత్తానికి సీతాకాంత్ రామలక్ష్మణుల పెళ్ళికి సంబంధించి శ్రీలత వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. సీతాకాంత్ ఎంత చెప్పినా కూడా రామలక్ష్మి నీ భార్య కాదా అని ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టి శ్రీలత వాళ్ళ నోర్లు మూయించి గురువుగారు చెప్పినట్టుగానే పెళ్లి చేయించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ తాళి కడితే తప్పే ఉంది అంటూ గురువుగారికి ఓటేయడంతో సీతాకాంత్ రామలక్ష్మణుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది.